హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త నెక్ డిజైన్ తోటైతే మీ ముందుకైతే వచ్చాను. ఇదొచ్చేసి బ్లౌజ్‌కి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ విత్ కట్ వర్క్ అనమాట. నేను ఎలా కట్ చేస్తాను, ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. లైనింగ్ మీద ఎలా కట్ చేసుకోవాలి, అలాగే క్యాన్వాస్ పేపర్ మీద ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్స్‌తో సహా నేను చెప్తాను. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా చూడండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందైతే ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే యాక్టివేట్‌లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియోస్ సెండ్ చేస్తానో ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ఇంకా మన క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్ కూడా నేను డైలీ లైవ్ చేస్తూ ఉంటాను. మీకు డైలీ లైవ్ చూడాలి అని అనుకున్నా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొనైతే ఉండాలి. అప్పుడే నోటిఫికేషన్ మీ వరకు ఫాస్ట్‌గా అయితే చేరుతుంది. అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. తప్పకుండా ఫాలో అయితే చేయండి. సో, ఇప్పుడైతే నేను ఈ డిజైన్‌ని ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను. ఇదొచ్చేసి 42 సైజ్ వాళ్ళకండి. చెస్ట్ లూజ్‌ని బట్టి మనం మెజర్‌మెంట్ అయితే చూసుకోవాలి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 42 సైజ్ అన్నమాట. 42 సైజ్ వాళ్ళకి నెక్ వచ్చేసి నేను తీసుకున్నాను. నేను లైనింగ్ జస్ట్ కట్ చేసుకున్నాను. అలాగే ఇదొచ్చేసి బ్లౌజ్ పీస్. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ మీద ఎలా మార్కింగ్ తీసుకోవాలి, అలాగే క్యాన్వాస్ పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. టోటల్ హైట్ వచ్చేసి మనకు 16 ½ ఒరిజినల్ లెంత్ వచ్చేసి 15 ½ 15 ½ అయితే నేను ఇంకొక 1 ఇంచ్ అనేది నేను ఖర్చులకి ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. షోల్డర్‌లకి హాఫ్ ఇంచి, అలాగే వీపు దగ్గర స్టిచింగ్ చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచి, అలాగే షోల్డర్ నేను బోట్ నెక్ తోటైతే డిజైన్ చేస్తున్నాను. సో, నేను 7 ½ వరకు తీసుకున్నాను. చూడండి ఇక్కడ 7 ½ వరకు నేను షోల్డర్ పార్ట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ డౌన్ ఉంది కదా! షోల్డర్ సైడ్ నుంచి ఇటు సైడ్‌కి ఒక 3 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ తీసుకోవాలి. బిగినర్స్‌కి చాలా ఈజీగా చెప్తాను చూడండి. బోట్ నెక్ స్టిచింగ్ చేయాలి. ఎంత తీసుకోవాలి, విడ్త్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, టోటల్ నెక్ భుజం లెంత్ ఎంత తీసుకోవాలనేది చెప్తాను. టోటల్ వచ్చేసి 7 ½ 7 ½ తీసుకుంటే ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా! అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని సేమ్ ఈ లెంత్ అయితే ఎంతైతే తీసుకున్నామో అంతే ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. చూడండి 7 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇంత తీసుకుంటేనే మనము బోట్ నెక్ పెట్టినప్పుడు హ్యాండ్స్ అనేది ఫిట్ అవ్వకుండా ఉంటుంది. మనకు కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇప్పుడైతే నేను ఆర్మ్ డౌన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎక్కడ డ్రా చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ కదా! 7 ఇంచెస్‌లో కూడా నేను ఇక్కడ 3 ఇంచెస్‌కైతే మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి టోటల్ నెక్ లెంత్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసరికి 11 ½ ఇంచెస్ అండి. ఇంతవరకు రావాలి. చూడండి నేను లైన్ డ్రా చేస్తున్నాను. టోటల్ నెక్ డీప్ వచ్చేసి 11 ½ వరకు రావాలి. ఇంతవరకు కూడా వస్తది. ఇందులో మనం బోట్ నెక్ కదా! బోట్ నెక్ కాబట్టి 3 ½ దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకోండి. 3 ½ దగ్గర మార్కింగ్ తీసుకొని ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఇలా ఇలా అయితే రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అనేది రౌండ్ అనేది తీసుకోవాలి. బట్ ఇక్కడ మాత్రం ఇంత విడ్త్ అనేది తీసుకోకూడదు. ఇంత విడ్త్ తీసుకుంటే చాలా వెడల్పైపోతుంది. హ్యాండ్ డీప్ అనేది ఎక్కువైపోతుంది. సో, కింద ఎంత తీసుకోవాలి అనంటే 3 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి విడ్త్. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది తీసుకోవాలి. 3 ఇంచెస్‌కి మార్కింగ్ తీసుకొని అలాగే ఇక్కడ కూడా 3 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్స్‌కి ఇలా డ్రా చేసుకున్నాం కదా! కింద నెక్ అనేది ఇంతే తీసుకోవాలి. బోట్ నెక్స్‌కి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. సో, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంతే తీసుకోవాలి. ఇంతవరకు తీసుకుంటే మరీ ఎక్కువైపోతుంది. ఇలా వచ్చేస్తది నెక్. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. సో, ఇంతవరకే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా డ్రా చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు కస్టమర్ సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. నాకు ఏ డిజైన్ స్టిచింగ్ చేయమన్నారు ఏంటి అనేది. నేను బ్రీఫ్‌గా అయితే కొంచెం నాకు ఐడియా రావడం కోసం నేను లైట్‌గా అయితే నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం మెయిన్ నెక్ అనేది ఇంతలోనే తీసుకోవాలి కదా! ఈ ఈ పార్ట్‌లో అనేది మన డిజైన్ అనేది ఇంకొంచెం అనేది చాలా తక్కువొస్తుంది. మనం పెట్టిన డిజైన్ ప్రకారం కొంచెం ఒక 1 ఇంచ్ అనేది అవతలకెళ్ళాలి. సో, ఇంతవరకైతే వస్తుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉందనేది ఒకసారి కౌంట్ చేసుకోండి. 7 ఇంచెస్ కదా! కింద వచ్చేసి రౌండ్ షేప్‌లో వస్తుంది. మనకు సైడ్స్ మాత్రమే కట్ వర్క్ అనేది వస్తుంది. కింద మాత్రం నార్మల్ రౌండ్ నెక్ లానే వస్తుంది. సో, ఇక్కడ నుంచి ఒక 1 ½ ఇంచ్‌కి అయితే ఒక మార్కింగ్ అనేది తీసుకోండి. ఒక 1 ½ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది తీసుకోండి. ఇక్కడ అనేది పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా రౌండ్‌గా మరీ రౌండ్‌గా కాదు కొంచెం వి షేప్‌లో అనేది ఇలా డ్రా చేసుకోవాలి. అది కూడా ఇంతవరకు చూడండి ఇక్కడ. ఇక్కడ టచ్ అయింది కదా! ఇంతవరకు కూడా వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా షేప్ అనేది ఇలా తీసుకోవాలి. మనకిచ్చిన డిజైన్‌ని బట్టి మనం ఎలా డ్రా చేసుకోవాలి అనేది మనకు ఐడియా రావాలి. సో, దాన్ని బట్టి నేను ఫస్ట్ నెక్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మనకొచ్చేసి ఇలా వస్తుంది. నెక్ లైన్ అనేది ఇలా వస్తుంది. చూడండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ అనేది ఒక 3 మాత్రమే కట్ వర్క్స్ అనేది రావాలి. ఈ 3 కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే పై వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్కింగ్ అయితే తీసుకొని లైన్ అనేది ఇలా ఒక హాఫ్ ఇంచ్‌కి ఎందుకంటే కట్ వర్క్ డ్రా చేసుకోవడానికి. జస్ట్ కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్‌కి అనేది ఇలా వేసుకొని ఇదనేది ఇలా షేప్ అనేది పెట్టుకోవాలి. ఇలా జస్ట్ అలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది.
ఇలా కట్ వర్క్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెక్ని మనం క్యాన్వాస్ పేపర్ మీద ఎలా డ్రా చేసుకోవాలి అనేది చూపిస్తాను. బోట్ నెక్, అలాగే బోట్ నెక్‌కి వన్ సైడ్ కట్ వర్క్ అనమాట. ఇది రౌండ్ నెక్ కాదు, అలాగని డ్రాప్ షేప్ కూడా కాదు. ఇది వచ్చేసి ఇలా రాంబస్ షేప్‌లో అయితే వచ్చింది. సో మీకు గనక నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. క్యాన్వాస్ పేపర్ మీద కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి చూపిస్తాను. నెక్‌కి కింద వచ్చేసి మనకి ఒక 1 ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఖర్చు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఖర్చు ఉండేలా చెక్ చేసుకోండి. నేను ఈ గ్యాప్ అనేది ఉంచుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇలా పైకైనా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఒకసారి జస్ట్ మార్కింగ్స్ గీసుకోండి. ఎక్కడ షోల్డర్ పాయింట్ ఉంది, అలాగే నెక్ డీప్ ఎక్కడ ఉంది, అలాగే ఇక్కడ ఇలా పట్టుకొని ఫింగర్ అడ్డం పెట్టుకొని ఇక్కడ అనేది ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా బోట్ నెక్ ఎంత వరకు వచ్చింది అనేది కూడా మనము డ్రా అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బట్టి నేనైతే నెక్ అనేది డ్రా చేసుకుంటాను. ఇక్కడ మార్కింగ్స్ని బట్టి నేను షీట్ అయితే మొత్తం కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసి డైరెక్ట్గా మనం లైనింగ్ని పెట్టి స్టిచ్చింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి కటింగ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ పార్ట్ ఇది ఉంది కదా, లైనింగ్ పార్ట్కి నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇలా ఒక షీట్ లాగా మొత్తం కూడా కట్ చేసుకున్నాను. ఎంతవరకు అంటే మన నెక్కి హైట్కి సరిపోయే విధంగా ఇలా ఒక పెద్ద షీట్ లాగా కటింగ్ అయితే చేసుకొని ఇలా అడుగునైతే పెట్టేసుకున్నాను. ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఐరన్ అయితే చేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఎక్కడ కూడా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పేపర్ షీట్ జరగకుండా ఉంటుంది, అలాగే తిన్నగా ఉంటుంది. డిజైన్ అవుట్పుట్ రావడానికి అయితే మెయిన్ రీజన్ ఐరన్ అనమాట. సో ఐరన్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా అతుక్కుపోతుంది, రాదు. అలా స్టిఫ్గా అనేది ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ని అలాగే లైనింగ్ అండ్ క్యాన్వాస్ పేపర్ని 1 by 1 పెట్టుకొని అయితే ఎలా అయితే నెక్ ప్యాటర్న్ని డ్రా చేసుకున్నామో దాని వెంబటి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. కట్ వర్క్ దగ్గర స్లోగా పెట్టేసుకొని చాలా నిదానంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక నెమ్మదిగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద నేను ఎందుకు డ్రా చేసుకోలేదు అని అంటే కింద మొత్తం రౌండ్, అలాగే బోట్ నెక్ కాబట్టి పైన కూడా రౌండే ఉంది. మిడిల్లో మాత్రమే నాకు కట్ వర్క్ వచ్చింది. సో అంతా కూడా ఎక్కువ ఏమీ వర్క్ ఉండదు. సో నేను ఒక షీట్ లాగా తీసుకొని జస్ట్ టర్న్అవుట్ చేసుకున్నాను. టర్న్అవుట్ చేసుకోవడానికి మాత్రమే నేను షీట్ అనేది తీసుకున్నాను. మళ్ళీ నేను దానికి పైపింగ్ వేయాల్సి ఉంటుంది, కొంచెం థిన్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాక క్యాన్వాస్ పేపర్ని అంతా కూడా రిమూవ్ చేశాను. ఓన్లీ కట్ వర్క్ వరకు ఉంచి మిగతాదంతా రిమూవ్ చేసి పైపింగ్ అనేది వేసాను అనమాట. మీకు ఫైనల్ అవుట్పుట్లో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను నీట్గా ఇక్కడ ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయితే చేసుకొని కట్ చేసుకొని టర్న్అవుట్ చేసుకొని ఐరన్ చేసుకున్నాము అని అంటే మనకి నెక్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటువంటి డిజైన్స్ క్యాన్వాస్ పేపర్ మీద నార్మల్ కట్ వర్క్ లాగానే కట్ చేసుకోవచ్చు, బట్ మన ఐడియా ప్రకారం ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏంటంటే ఇక్కడ రౌండ్ నెక్కే వచ్చింది, ఎక్కువగా పైపింగ్ అనేది నాకు ఇక్కడ క్లాత్ అనేది ఆర్గాన్జా టైప్లో వచ్చింది. సో ఎక్కువ థిన్గా ఉంటుందని చెప్పేసి నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో కట్ వర్క్ వరకు ఉంచేసి మిగతా మొత్తం తీసేసాను అనమాట. స్టిచ్చింగ్ చేసేసాక పీకేసాను అనమాట. సో కట్ వర్క్ ఉంచి మిగతాది మొత్తం నీట్గా కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని టర్న్అవుట్ అయితే చేసుకోవాలి. ఎలాగైతే కట్ వర్క్ డిజైన్స్ని మనము టర్న్అవుట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా టర్న్అవుట్ అయితే చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి. సో ఇటువంటి డిజైన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారు అని అంటే నేను ఎప్పుడైతే వీడియోస్ పెట్టానో ఫస్ట్ మీ వరకు కూడా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో డైలీ ఒక లైవ్ అయితే ఉంటుందండి. మార్నింగ్ టైంలో కానివ్వండి, ఆఫ్టర్నూన్ టైంలో కానివ్వండి, ఏదో ఒక టైంలో అయితే నేను మీకు 1 hour ముందే నేను పోస్ట్ అయితే పెడతాను. యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీలో మెన్షన్ చేస్తాను అనమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు అప్డేట్స్ కావాలి అని అంటే కనుక
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. సో ఫైనల్గా అయితే నెక్ ప్యాటర్న్ అనేది ఇది మొత్తం కూడా కట్స్ అయితే పెట్టేసుకున్నాను. అవుట్పుట్ ఎలా వచ్చింది, ఒకవేళ మీకు నచ్చిందా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది, కొత్తగా ఉందా, లేకపోతే అర్థమైందా, ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉందా అనేది నాకు కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి టర్న్ అవుట్ చేసుకుంటున్నాను. టర్న్ అవుట్ చేసేసి ఫైనల్ అవుట్పుట్ కూడా నేను పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ నెక్ అనమాట. క్యాన్వాస్ పేపర్ ఉంటే ఇలా ఈజీగా టర్న్ అవుట్ అయితే చేసుకోవచ్చు. సో రివర్స్ చేసుకున్నాక ఒకసారి ఇలా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకున్నాము అని అంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.